న్యూస్. భారతదేశంలో మధ్యతరగతి గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఇంట్లో ఉన్న బంగారం. అత్యవసర సమయంలో నగదు కోసం బంగారం తాకట్టు పెట్టడం సులభమైన మార్గం. అయితే ఈ ఏప్రిల్ 1 నుండి బంగారంపై ఇచ్చే రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు సవరించింది. ఈ మార్పుల వల్ల సామాన్యులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. పెరిగిన లోన్ లిమిట్. గతంలో మీరు బ్యాంకులో బంగారం తాకట్టు పెడితే ఆ బంగారం విలువ కేవలం 70% మాత్రమే రుణంగా లభించేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు మీ బంగారం విలువలో ఏకంగా 80% వరకు రుణం పొందే అవకాశం ఉంది. అంటే తక్కువ బంగారం పెట్టి ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు. రుణం తీసుకునే మొత్తాన్ని బట్టి ప్రభుత్వం 3 రకాల విభజనలు చేసింది. మీ బంగారం విలువలో 2.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. అంటే విలువలో 85% వరకు రుణం లభిస్తుంది. అలాగే 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు బంగారం విలువలో 80% వరకు రుణం పొందవచ్చు. ఇక 5 లక్షల పైన పాత నిబంధనల ప్రకారం బంగారం విలువలో 75% మాత్రమే రుణం లభిస్తుంది. ఒక ఉదాహరణతో చూద్దాం. మీ దగ్గర 5 లక్షల రూపాయల విలువలు చేసే బంగారం ఉందనుకుందాం. పాత రూల్ ప్రకారం మీకు 3.75 లక్షలు మాత్రమే లోన్ వచ్చేది. కొత్త రూల్ ప్రకారం ఇప్పుడు అదే బంగారంపై మీకు 4.25 లక్షల వరకు లోన్ వస్తుంది. అంటే నేరుగా మీ చేతికి మరో 50,000 అదనంగా అందుతాయి. బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు మీ బంగారం విలువను 2 రకాలుగా లెక్కిస్తాయి. గత 30 రోజుల సగటు ధర, మునుపటి రోజు ఉన్న మార్కెట్ ధరను బేరీజు వేసి ఫైనల్ రేట్ను నిర్ణయిస్తాయి. దీనివల్ల వినియోగదారులకు పారదర్శకమైన సేవలు అందుతాయి. అకస్మాత్తుగా అనారోగ్యం పాలైనా, ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నా లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చినా మధ్యతరగతి ప్రజలకు బంగారం ఒక లైఫ్ లైన్ లాంటిది. ఇప్పుడు మారిన నిబంధనల వల్ల తక్కువ బంగారం ఉన్నా ఎక్కువ రుణం పొందే వీలుండడం నిజంగా శుభవార్తే. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 20న నిర్వహించేందుకు అధిష్టానం సన్నద్ధమవుతోంది. అయితే ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతినిధుల సభ నిర్వహించాలా లేకుంటే ప్లీనరీ నిర్వహించాలా అనే దానిపై పార్టీ నేతల నుంచి సైతం అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరో 2 వారాలు మాత్రమే గడువు ఉండడంతో నిర్ణయాన్ని సైతం వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాదిలో నిర్వహించే కార్యక్రమాలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధంను పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలిసింది. పార్టీ ఆవిర్భవించి 26 ఏళ్లు అవుతుంది. గతేడాదే పార్టీ రజతోత్సవ సభ నిర్వహించారు. అయితే ఈసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ జిల్లాలో నిర్వహించాలనే దానిపై పార్టీ సీనియర్ నేతల నుంచి అభిప్రాయంను అధినేత కేసీఆర్ తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఉమ్మడి నల్గొండ ప్రాజెక్టులపై పోరాట సభ నిర్వహిస్తామని గతంలో పార్టీ ప్రకటించింది. పాలమూరులో సభస్థలిని సైతం పరిశీలించాలనే ప్రచారం జరిగింది. పాలమూరు ప్రాజెక్టు సమీపంలోనే సభ నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం జరుగుతుందని నేతలు తెలిపారు. అయితే ఆ సభ వాయిదాలతోనే కొనసాగుతోంది. అయితే ఈ నెల 20న పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఏ జిల్లాలో ప్లీనరీ లేక ప్రతినిధుల సభ నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్లోని జగిత్యాలలో ఈ నెల 20న జీవన్ రెడ్డి చేరికను పురస్కరించుకొని సభ నిర్వహిస్తుంది. దీంతో కరీంనగర్లో పార్టీ ఆవిర్భావ సభ లేదని స్పష్టమవుతోంది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తారనేది విశ్వసనీయ సమాచారం. మరో వారం రోజుల్లో క్లారిటీ రానుందని సమాచారం. ప్రజా సమస్యలపై పోరుబాటకు బీఆర్ఎస్ మరోవైపు సన్నద్ధమవుతోంది. నియోజకవర్గాలు, మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు సమాచారం. గ్రామాల్లో తిష్టవేసిన మౌలిక సమస్యలు, రైతు, మహిళా, నిరుద్యోగ యువత సమస్యలపై ప్రధానంగా గలమెత్తేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే అందివచ్చి అవకాశాన్ని వదిలిపెట్టకుండా సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత పార్టీ పేరు మార్పుపై నిన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి వద్ద మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన అలా ఎందుకు మాట్లాడి ఉంటారని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో తెలంగాణను ఓన్ చేసుకున్న పార్టీగా టీఆర్ఎస్ కు ఒక గుర్తింపు ఉండేది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారో అప్పుడే పార్టీ ప్రజలకు దూరం అయిందని చర్చ మొదలైంది. ప్రత్యేక తెలంగాణ సాధనలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎనలేని గుర్తింపు వచ్చింది. రాష్ట్ర సాధన కోసమే ఉద్యమ నాయకుడు కేసీఆర్ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారని, వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని విశ్లేషకులు చెబుతున్నారు. సకల జనుల సమ్మె ఉధృతం కావడం వెనుక గులాబీ దళపతి ఆ పార్టీ కృషి ఉందనడం కాదనలేని సత్యం. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష ప్రారంభించాక క్రమంగా ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిపోయింది. అందుకు మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో మద్దతు పలికారు. ఉద్యమకారుల బలిదానాలు అందుకు ఆజ్యం పోశాయి. శ్రీకాంత్ చారి ఆత్మహత్యతో మొదలై సుమారు 1000కి పైగా ఉద్యమకారులు ఆత్మహత్యకు పాల్పడడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. అందుకే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టారు. ప్రజల తరపున రాష్ట్రానికి కాపలాదారుడిగా ఉంటానన్న మాటలు ప్రజలను పార్టీకి మరింత దగ్గర చేశాయి. దీంతో ఉద్యమ నేత తెలంగాణకు తొలి సీఎం అయ్యారు. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక ఆయన ప్రెస్ మీట్స్ పెట్టడం తగ్గిపోయింది. కాస్త ప్రజలకు ఆయనకు మధ్య దూరం పెరిగింది. ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ నుంచే
కేసీఆర్ పాలన సాగింది. సెక్రటరియట్ కట్టించినా ఆయన అక్కడకు రాలేదు. ప్రగతి భవన్లో సామాన్యుడికి ఎంట్రీ లేదు. ఒక్కోసారి మంత్రులకు సైతం అపాయింట్మెంట్ దొరికేది కాదు. కేవలం కల్వకుట్ల ఫ్యామిలీకి మాత్రమే యాక్సెస్ ఉండేది. ఎమ్మెల్యేలు మంత్రుల తీరుతో ప్రజల్లో పార్టీ మీద అసంతృప్తి జ్వాలలు రగిలాయి. దీనికి తోడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. స్థానికంగా ఉన్న సమస్యలను పట్టించుకోలేదు. పార్టీ పేరు మార్పుతో ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య ఉన్న బంధం తెగిపోయినట్టు అయింది. ప్రతిపక్షాలు సైతం ఇక మీదట బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని నిన్న కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ అని పేరు మార్పు చేసి తప్పు చేశామని అన్నారు. ప్రజలు సైతం బీఆర్ఎస్ ను తీసుకోలేకపోతున్నారని, చాలా మంది టీఆర్ఎస్ గా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పార్టీ పేరు మార్పుపై అప్డేట్ ఇస్తారని చెప్పారు. కాగా పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నా మరల టీఆర్ఎస్ అనే పేరు సేమ్ పార్టీ గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. అందుకు చాలా సమయం పట్టేలా ఉంది. టీఆర్ఎస్ అనే పేరు, కారు గుర్తు ఇతరులకు కేటాయించకపోతే దానిని ఈసీ త్వరగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో పార్టీ ఓటమికి పేరు మార్పు కూడా ఓ కారణమని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఓ సందర్భంలో గుర్తు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ పేరు మారినా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై సందిగ్ధత నెలకొంది. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతికి అంబేద్కర్ చేసిన కృషిని, ఆయన అందించిన విశేష సేవల్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో వివక్ష రహిత సామాజిక సమానత్వం కోసం వర్ణ, కుల, మత, లింగ భేదాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేస్తున్న మహాదాశకుడు అంబేద్కర్ అని కేసీఆర్ కొనియాడారు. భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల్లో మానవీయత పరిఢవిల్లి భారత పౌరుడు విశ్వనరుడిగా ఎదిగేందుకు దోహదపడేలా రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కేసీఆర్ కొనియాడారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, సమైక్య వ్యవస్థ బలోపేతానికి అంబేద్కర్ కృషి మహోన్నతమైనదని గులాబీబాస్ అన్నారు. దళిత, బహుజన వర్గాల అభ్యున్నతి కోసం, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం మొదటి 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో విప్లవాత్మక కార్యాచరణను అమలు చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించుకొని రాష్ట్ర పరిపాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని నింపే దిశగా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. అంబేద్కర్ ఆశయాలను నిత్యం స్మరించుకుంటూ వారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేందుకు, రేపటి తరాలలో నిత్య చైతన్యం కలిగించేందుకు దేశంలో మరే రాష్ట్రం ఏర్పాటు చేయని విధంగా ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ ప్రతిరూపాన్ని హైదరాబాద్ నడిబొడ్డున భారీ విగ్రహంగా ప్రతిష్ఠించుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. శతాబ్దాల కాలంగా సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల ఆత్మగౌరవం దివీనీకృతం చెందాలనే లక్ష్యంతో వారికి మునుపెన్నడూ లేని విధంగా దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. తద్వారా దళితులు ప్రభుత్వం అందించే పెట్టుబడితో వ్యాపారవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి కల్పించుకోవడమే కాకుండా 10 మందికి ఉద్యోగాలు అందించే ఆంట్రప్రెన్యూరల్గా ఎదిగే విధంగా కృషి చేశామని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ప్లాన్ సహా బీసీల ప్రగతి కోసం, మహిళా అభ్యున్నతికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని, వాటి కొనసాగింపు ద్వారా మాత్రమే రాష్ట్రంలో బహుజన అభ్యున్నతి సాధ్యమవుతుందని కేసీఆర్ వెల్లడించారు. అప్పుడే మనం అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన వారవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. తాండూరులో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు చుక్కెదురైంది. తులం బంగారం ఏది, ₹2500 ఏమయ్యాయి అని మహిళలు ఎమ్మెల్యేని నిలదీశారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం రాత్రి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వినోద్ చెక్కుల పంపిణీ చేస్తుండగా మాకిచ్చిన హామీల ఊసేది అని మహిళలు ప్రశ్నించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం రాత్రి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వినోద్ చెక్కులు పంపిణీ చేస్తుండగా మాకిచ్చిన హామీల ఊసేదని మహిళలు ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులను మహిళలు ఎక్కడికక్కడ హామీలు అమలు ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కు కూడా మహిళల నిరసన సెగ తాకింది. తాండూరుకు చెందిన మంచెర్ల పోచమ్మలు అనే మహిళ, కిష్టంపేట గ్రామానికి చెందిన శాలిగామ పద్మలు కళ్యాణ్ లక్ష్మి పథకంలో ప్రభుత్వం ఇస్తానన్న తుల బంగారం ఏది, మహిళలకు మంజూరు చేస్తామన్న ₹2500 ఏవి అని ఎమ్మెల్యే నిలదీశారు. అందరికి ఆడోళ్ళకి అక్కలకు 2500 ఇస్తున్నాడు, అయ్యింకిత్తలేడు. రేవంత్ సర్కార్ దౌర్జన్య కాండపై ఐలాపూర్ హైడ్రా కూల్చివేత బాధితురాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బుల్డోజర్లతో నిలువ నీడ లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. హైలాపూర్ హైడ్రా బాధితుడు మీడియాతో మాట్లాడారు. ఇంటి ట్యాక్స్ ఉంది, కరెంటు బిల్ ఉంది, బోర్ ఉంది, స్తంభాలున్నాయి. 50 ఏళ్ల నుంచి పంట పెడుతున్నాం. మా నాయన తాత వాళ్ళ నాయన పంట పెట్టిండు. ఇప్పుడు వచ్చి మీరు కాలు చేయండి అంటే ఎక్కడ పోవాలి, ఎక్కడ చావాలి? నా ఆరోగ్యం
ఆరోగ్యం కూడా బాగలేదు. నేను డయాలసిస్ పేషెంట్ను. మా తమ్ముడు సమస్యలో ఉన్నాడన్నాడు. ఎండాకాలం కాబట్టి బోర్లు నీళ్లు పోయడం లేదు, పంట పెట్టడం లేదు. ప్రతి వానాకాలం ఎండాకాలం అన్ని పంటలు వేస్తాం. ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఏదో ఒక చెట్టు చూసుకొని చెట్టు కింద ఉండాలి. మీ వీడియో వాళ్ళంతా సహకరించి మమ్మల్ని రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంచితే బాగుంటుంది. అందరూ ఉసురు పోసుకోవడం కరెక్ట్ కాదు కదా. మా ఇల్లు పట్టా ఉంది, కరెంటు బిల్లు ఉంది, బోర్లు ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ ఉంది. మాకు ఏం లేదు. ఎట్లా వచ్చి కబ్జా పెట్టినాం? మాకు ఏం లేదని ఖాళీ చేపిస్తాం. మా ఉసురు ముట్టిపోతావు. కేసీఆర్ ఉన్నప్పుడు మా దగ్గరకు రాలేదు. ఈయన వచ్చినాకనే ఊరు మీద పడి తినేస్తున్నాడని వాపోయారు. ఇంటి ట్యాక్స్ ఉంది, కరెంట్ బిల్లు ఉంది, స్తంభాలు ఉన్నాయి, బోరు ఉంది, పంట పెడుతున్నాము. 50 సంవత్సరాల నుంచి పంట పెడుతున్నాం. మా నాయన పంట పెట్టిండు, మా తాత పంట పెట్టిండు, మా తాత వాళ్ళ నాయన పంట పెట్టిండు. ఇప్పుడు వచ్చి మీరు కాల్ చేయండి అంటే ఎక్కడ పోవాలి? ఎక్కడ రావాలి? ఇప్పుడు పోయి నా హెల్త్ కూడా బాగాలేదు. డయాలసిస్ పేషెంట్ని. మా తమ్ముడు కిడ్నీలు బాగాలేక మా తమ్ముడికి ప్రాబ్లంలో ఉన్నాడు. ఇప్పుడు పండి అంటే ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి బోర్ నీళ్ళు పోయట్లేదు, ఇప్పుడు పంట పెట్టట్లేదు. ప్రతి ఆనకాలం ఎండాకాలం అన్ని పంటలు చేస్తున్నాం. ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఏదో చెట్టు చూసుకొని చెట్టు కింద ఉండాలి. లేకుంటే రేవంత్ రెడ్డి కానీ మీ వీడియోలు అంతా సహకరించి రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి మన ఉంచితే బాగుంటది. ఆయన ఇంట్లో మేము ఉంటాము. అందరు ఉసురు పోసుకోవడం కరెక్ట్ కాదు కదా సార్. ఇది ఇంతమంది ఉసురు పోసుకోవడం కరెక్ట్ కాదు కదా. మొబైల్ ఫోన్ల స్కామ్ విషయంలో సీతక్క కేసీఆర్ కు నోటీసులు పంపే బదులు సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు కదా అని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ అన్నారు. విచారణ చేస్తే మా ఆరోపణలో తప్పుందా, మీది తప్పుందా అని తేలిపోతుంది కదా అన్నారు. అందుకే దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఈ ఫోన్ల స్కామ్ చేశాడని మాకు సమాచారం ఉంది. సీతక్క ఎవరిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు? మాకున్న సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడు సల్మాన్ ఖాన్ దగ్గరికి పోయినా, లేకుంటే మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కు పోయినా, రాష్ట్రంలో ఏ పర్యటనలకు పోయినా వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్ట్ ను సీతక్క దగ్గరికి తీసుకెళ్లి ఇదంతా చేసిరు కావచ్చని మాకు సమాచారం ఉంది. ఆ పేరు బయట పెట్టండి, తేలిపోవద్దు. విచారణ చేస్తే మా ఆరోపణలో తప్పుందా, మీది తప్పుందా అని తేలిపోతుంది కదా అన్నారు. అందుకే దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించండి అని డిమాండ్ చేశారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో స్కామ్ కు పాల్పడి 4G ఫోన్లు ఇస్తూ 5G ఫోన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్నా వారిని ఏ చెప్పుతో కొట్టాలో సీతక్క సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ అడిగారు. మేము మొబైల్ ఫోన్ల స్కామ్ గురించి మాట్లాడుతుంటే సీతక్క చెప్పుతో కొడతానని అంటుంది. ఫార్ములా ఈ గురించి ఇన్నిసార్లు ఏసీబీ దర్యాప్తులు చేయించి గవర్నర్ వద్దకు వెళ్ళినా ఏ రోజు కేటీఆర్ చెప్పుతో కొడతానని అనలేదు కదా అన్నారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. సీతక్క గారు మీరంటే మాకు గౌరవం ఉన్నది, కానీ మీ భాషలో మేము అలా సమాధానం ఇవ్వలేము. మా విద్య కానివ్వండి, మా సంస్కారం కానివ్వండి, మా పార్టీ పెద్దలు కానివ్వండి, అలాంటి లాంగ్వేజ్ మేము యాక్సెప్ట్ చెయ్యం. సో మేము అనేది ఏంటంటే విచారణ అడిగితే చెప్పుతో కొడతా అనడం ఏంటిది? విచారణ కోసం అడిగితే మా మీద కేసు వేయడం ఏంటిది? ఇగోండి మేము ఈ అడిగిన క్వశ్చన్స్ వల్ల వాళ్ళు కేసు వేయడం జరిగింది. నిన్న మీకు అందరికి కూడా వచ్చింది ఆ కాపీ. ఇంకా విచిత్రం ఏంటంటే విచారణ అడిగినందుకు పెద్దలు కేసీఆర్ గారిని లీగల్ నోటీస్, వారికి లీగల్ నోటీసులు మేము ట్వీట్లు వేసినందుకు, మేము వీటి మీద ట్వీట్ వేసినందుకు, ఈ ఆధారాలన్నీ బయట పెట్టినందుకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలనంట, ఈ అన్ని పోస్టులు డిలీట్ చేయాలనంట. మరి ఈ పోస్టులు మీరేసినందుకు ఇగోండి, ఇది నిన్న వాళ్ళు ఫైల్ చేసిన కేసు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కంప్లైనెంట్ కూడా వారి పేషీలో పనిచేసి ప్రజాభవన్ అక్కడి నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేయించారు సీతక్క గారు తరఫు నుంచి. మేము అనేది ఏంటంటే ఇదే కేసు అదేదో సిబిఐ దగ్గర పెట్టండి. తప్పుంటే సిబిఐ ఇందులో మీరు ఆరోపణ తప్పుంది అని అన్నప్పుడు మేము అప్పుడు సిబిఐ చెప్పేస్తే అప్పుడు క్షమాపణ చెప్తాం కదా, అది తేలుస్తుంది మొత్తం. లేదు నిజంగానే ఇలా తప్పుంటే మన రాష్ట్రానికి ఆ 30 కోట్లు బచాయిస్తుంది కదా. ఇదే 30 కోట్లతోనే అంగన్వాడీ టీచర్లకు వాళ్ళ జీతాలు, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ వెల్ఫేర్ కోసమో, లేదు చాలామంది ఓవర్సీస్ ఫెలోషిప్, ఎస్సీ ఎస్టీ బీసీలు ఓవర్సీస్ ఫెలోషిప్ మాకు బకాయిలు ఉన్నాయంటే ఇదే 30 కోట్లు వాటికి లాభం అవుతాయి కదా. మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసేసే బదులు ఇదే కేసు సిబిఐకి వేయండి, పూర్తిగా తేటతెల్లమవుతుంది. మీరు లీగల్ నోటీసులు కేసీఆర్ గారికి పంపే బదులు సింపుల్గా ఇందులో క్లీన్గా రావాలంటే సిబిఐ విచారణ కోరండి. ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు సీతక్క గారు? మాకున్న సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడు,
అది సల్మాన్ ఖాన్ గారి దగ్గరకు పోయినా, లేకుంటే మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పోయినా, రాష్ట్రంలో లేకుంటే ఏ పర్యటనలు పోయినా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్టును సీతక్క గారి దగ్గర తీసుకుపోయి ఇదంతా చేసిరు కావచ్చని మాకు సమాచారం ఉన్నది. ఆ పేరు బయట పెట్టేసిండి, అయిపోతుంది. ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.